గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరో అరుదైన ఘనతను గౌరవాన్ని దక్కించుకున్నారు. చెన్నైలోని వేల్స్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ ను అందుకోనున్నారు. కళారంగానికి ఆయన చేస్తున్న సేవలకు గాను డాక్టరేట్ గౌరవాన్ని అందిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఏప్రిల్ 13 అనగా రేపే చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీలో జరగనున్న స్నాతకోత్సవానికి రామ్ చరణ్ గారు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ వార్తతో మెగా అభిమానులు, రామ్ చరణ్ అభిమానుల్లో సంతోషం నెలకొంది. గతంలో చిరంజీవి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ ను అందుకున్నారు. చిరంజీవి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అనాది కాలంలోనే మెగా పవర్ స్టార్ గా ఎదిగారు రామ్ చరణ్. మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ఆయన కెరీర్ పీక్స్ కు వెళ్ళింది. రెండో సినిమా మగధీరతోనే సాహసాలు చేసి నిరూపించుకున్నారు. రంగస్థలంలో నటనతో మరే హీరోని ఆ పాత్రలో ఊహించుకోలేనంతగా మెప్పించారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. జపాన్ లో సైతం ఆయనకు వీరాభిమానులు ఏర్పడ్డారు. అమెరికాలో ప్రముఖ హెచ్సిఏ అవార్డులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఫ్యాన్స్ వార్స్ లేకుండా పోస్టర్లపై కలెక్షన్లు వేయొద్దని రామ్ చరణ్ నిర్ణయించుకున్నారు. నిత్యం దేవారాధన, నిర్మలమైన మనసు ఆయన సొంతం. చేసే పనిపై శ్రద్ధ ఆయనకు మరో ఆభరణం. ఇవే ఆయన పోషించే పాత్రలో మరింత నటన ప్రదర్శించేందుకు దోహదపడుతున్నాయి. తెలుగు సినిమాకు ఐకాన్ గా ఎదుగుతున్న రామ్ చరణ్ కు ఎంతటి గౌరవ సముచితమైనదని అభిమానులు, సినీ ప్రముఖుల మాట. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ లో నటిస్తున్నారు రామ్ చరణ్. త్వరలో బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనున్నారు.